దేవుని పిల్లలైన మీ అందరికీ నా హృదయపూర్వకంగా వందనములు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క మాటలను ధ్యానించుకున్నట్టుకు మరి దేవుడిచ్చినటువంటి జీవితాన్ని, ప్రకృతిని, పరిశుద్ధ గ్రంథాన్ని, మనకు వినబడుతున్నటువంటి మాటలను విలువ తెచ్చేటువంటి జీవితాలుగా మనం ఉండాలి అన్నదే దేవుని యొక్క ఆలోచన. అందును బట్టి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా వింటున్న ప్రతి మాటను మన యొక్క జీవితాలలో ఉపయోగించుకుంటూ దేవునికి భవిష్యత్తులో చక్కటి నమ్మకాన్ని తెచ్చిపెట్టేవారిగా బ్రతకాలి అన్నదే ఆయన యొక్క ఆలోచన. కాబట్టి ఆ ఆలోచనను మనం భంగం చేయకుండా దానిని చక్కగా నిర్వర్తించేవారిగా, నెరవేర్చేవారిగా, చేసేటువంటి వారిగా ఉండాలి అన్న ఉద్దేశంతో మనం రాత్రి నుంచి కూడా ఎన్నో చక్కటి విషయాలను, నూతన జీవితాలకు కావలసినటువంటివి, నూతన సంవత్సరంన మనం తెలుసుకోవలసినటువంటివి విషయాలు ఏవైతే ఉన్నాయో మనమంతా కూడా చెప్పుకుంటూ ఉన్నాము. అలాగే ఇకపోతే దేవుని పిల్లలారా అనే ఒక పాఠం మనం రాత్రి ఏమని చెప్పుకున్నాము? ముగింపు లేని ప్రారంభం ఎందుకు అని. ప్రారంభించేటప్పుడు చేసే ప్రతి పని చాలా చక్కగా, పద్ధతిగా, మంచిగా, నలుగురు ఇష్టపడేలా, దేవుడు మెచ్చుకునేలా మనం కూడా ఎంతో ఆసక్తితో ఇష్టపడి చేస్తూ ఉంటాం ప్రారంభంలో. అయితే చివరికి వెళ్ళేలోపు ఏమవుతుందంటే ఈ కార్యం ఏదైతే ఉందో, ఈ పని ఏదైతే ఉందో, మనం తీసుకున్న నిర్ణయము ఏదైతే ఉందో, ప్రారంభించినప్పుడు ఎలాగైతే ఉందో మరి చివరి క్షణాల్లో కూడా ఆ విధంగా ఉండాలి అన్న ఉద్దేశమే ఈరోజు మనం వింటున్న పాఠం అండి. అనగా సంవత్సరానికి 12 నెలలు. 12 నెలల్లో దేవుడిచ్చినటువంటి లేదా మనం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఆ నిర్ణయము 12 నెలల తర్వాత కూడా మనము బ్రతుకు దినముల అంతటిలో కూడా ఏమవ్వాలో తెలుసా అండి? మొదట ఎలాగైతే ఉన్నామో లాస్ట్ వరకు కూడా అదే విశ్వాసం మనలో కనపడాలి, అదే ప్రేమ మనలో కనపడాలి, అదే నమ్మకం మనలో ఉండాలి. అలా బ్రతకాలి అన్న ఉద్దేశమే దేవుని యొక్క ఆలోచన అండి. మనం తీసుకుంటున్న నిర్ణయం చాలా మంచిది. ఏమంటామో తెలుసా అండి? నేను బ్రదర్ ఇక మీదట ఇదిగో సినిమాలు చూడను, తప్పుగా మాట్లాడను, నేను ఇతరుల మీద కోపంగా ఉండను అని చెబుతాం కదా. ఈ మాటలు చాలా మంచివే. అయితే ఇంతకంటే మంచి ఏంటో తెలుసా అండి? చెబుతున్న మాట, ఇస్తున్న మాట మనం ఎలా ఉండాలి తెలుసా? నెరవేర్చుకునేవారిగా ఉండాలి, నెరవేరుస్తూ ఉండాలి. మన జీవిత పర్యంతరం వరకు కూడా వాటిని మన జీవితంలో జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని బ్రతకగలగాలి. అందుకే దేవుని పిల్లలారా ఈ యొక్క టైటిల్ను మనం పెట్టుకోవాల్సి వచ్చింది. అయితే మనము రాత్రి చాలా చక్కటి విషయాలు విన్నామండి. భక్తులంతా కూడా ఎలా ఉన్నారు? ఏ పనిని వాళ్ళు దేవుని పనిని ప్రారంభించిన రోజు మొదలుకొని వారి ప్రాణాలు పోయేంత వరకు కూడా దేవునికి వ్యతిరేకంగా వారు బ్రతకలేదండి. జాగ్రత్తగా బ్రతికారు, దేవుని పనిని జాగ్రత్తగా చేశారు, వారి జీవితాలను జాగ్రత్తగా కాపాడుకున్నారు. అయితే ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? మనము కూడా వారి మార్గంలోనే నడవాలి, వారిలాగే ఆలోచించాలి. వారు ఎలాగైతే దేవుని ఇష్టాలను, దేవుని యొక్క కోరికలను దేవుడు చెప్పినట్టుగా ఎలాగైతే బ్రతికారో ఆ విధానంలో మనం కూడా బ్రతకాలి. ఇది ఎలాంటిదంటే ఇప్పుడు పునాది అంటారు కదా, ఇంటికి పునాది వేస్తారు కదా. అయితే ఇందులో ఈ పునాదిని ఎందుకు వేస్తారు అంటే పైన గోడలకు సపోర్టు, పైన వస్తున్నటువంటి స్లాబ్ కాంక్రీట్కు సపోర్టు గట్టిగా ఉండాలి, ఇది దిగబడకూడదు, స్ట్రాంగ్గా ఉండాలి, మిగతా వాటికి సపోర్ట్ అన్నమాట. ఈరోజు వింటున్న మాటలైన పాఠమైన ఎలాంటిదంటే మన జీవితానికి కూడా భవిష్యత్తులో అలాంటి స్ట్రాంగ్ నిర్ణయం తీసుకోవటానికి ఉపయోగపడేటువంటి విషయాలు. అయితే ఏం చేయాలి? వీటిని ఈ మాటల మీద ఆధారం చేసుకోవాలి, జాగ్రత్తగా మనల్ని మనం భద్రపరుచుకోవాలి. లేదు ఇప్పుడు గోడలు బేస్ మఠం కట్టిన తర్వాత ఇప్పుడు గోడలు ఉన్నాయనుకోండి, బేస్ మఠంలో బాగా సిమెంట్ వేసి బాగా కట్టి
గోడలు ఏముంది ఏం పర్లేదు అనుకోని చెప్పేసి సిమెంట్ తక్కువ వేసి కట్టారనుకోండి, ఏమవుతుంది? ఎక్కువ కాలం ఉంటాయా? ఉండవు. నేను 6 రోజులు అలా ఉంటాను, నెల రోజులు ఇలా ఉంటాను, 6 నెలలు మరోలా ఉంటాను, చివరికి వచ్చేసరికి అసలు దేవునిలోనే లేకుండా పోతాను అంటే మాత్రం మన జీవితాన్ని కూడా దేవుడు తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తాడు? పాతాళంలో పడేస్తాడు. ఆ పరిస్థితి మనకు ఉండకూడదండి, ఉండకూడదు. దగ్గర ఉండి మరి ఏదైనా ఒక పని చేయించేటప్పుడు మనస్ఫూర్తిగా వీళ్ళు కరెక్ట్గా చేస్తున్నారా లేదా, వీళ్ళు కరెక్ట్గా ఇల్లు కడుతున్నారా లేదా అని మనం ఎంత దగ్గరుండి ఆలోచించి వాళ్ళు చేస్తున్న ప్రతి పనిని గమనిస్తాం. మనం ఆలోచించండి. మరి మన జీవితాన్ని మనం గమనించుకోవాలి కదా, మన జీవితాన్ని మనం ఆలోచించుకోవాలి కదా. నేను దేవుడి దగ్గర ఎలా ఉన్నాను? యథార్థవంతుడిగా ఉన్నానా లేదా? నేను దేవుని దగ్గర ఎలా నడుచుకుంటున్నాను? దేవుడు అనుకున్నట్టుగా నడుచుకుంటున్నానా లేదా? ఇలా మనలని మనము ప్రశ్నించుకొని మనలను మనం ఆలోచించుకోగలిగితే చక్కటి మార్గాన్ని లేదా చక్కటి బాటను మన జీవితానికి దేవుని వైపుకు వేసుకోగలుగుతామండి. అదే నూతన జీవితంలోకి అడుగు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన మాటలు మనిషి యొక్క హృదయాన్ని ఎలా శుద్ధి చేస్తాయో, వాక్యానికి ఎంత శక్తి ఉందో నిన్నటి కాలంలో విన్నాము. అలాగే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి. తిండి తింటాం కదా, ఆహార పదార్థాలు, ఆ పనిని ఎంత శ్రద్ధగా చేస్తాం చెప్పండి? చాలా శ్రద్ధ. ఒక కూర టేస్ట్ రావాలి అంటే, మంచి రుచికరమైనటువంటి నాలుకకు రుచిని అనిపించాలి అంటే అందులో వేయవలసిన వాటిని మనం ఖచ్చితంగా వేస్తాము, ఉపయోగిస్తాము. ఒకటి తక్కువై ఇంకొకటి లేకుండా ఒకటి ఉండి ఇంకొకటి లేకుండా అలా చేసామనుకోండి, ఎలా ఉంటుంది? ఆ రోజు మనం తిన్నట్టు ఉంటుంది, అసలుకి ఉండదు. మరి దేవునికి మనం ఎలా ఉండాలి? దేవుడు మనల్ని ఎలా చూడాలి? దేవుడు మనల్ని ఎలా మెచ్చుకోవాలి? దేవుని యొద్దకు వచ్చిన మనము ఎలా జీవిస్తే దేవుడు మన యందు ఆనందపడతాడు? ఇలా మనము ఆలోచించుకుంటే దేవుణ్ణి సంతోషపెట్టే కార్యక్రమమే వాక్యంలో చెప్పబడినట్లుగా మనము బ్రతకటము. అయితే కనుక దేవుని పిల్లారా, ఇలా బ్రతకకుండా ఇశ్రాయేలీయులు ఎలా బ్రతికారటండి ఆనాడు? దేవుణ్ణి మర్చిపోయి, దేవుణ్ణి దూషిస్తూ, దేవునికి ఎదురు తిరిగి, నిజ దేవుణ్ణి విడిచిపెట్టి వారిష్టానుసారంగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ హృదయం ఏమైపోయిందట? రాతి గుండెగా మారిపోయింది. ఆ గుండెను కాస్త ఈయన ఏమనుకున్నాడు? మాంసపు గుండెగా చేయాలనుకున్నాడండి. ఈరోజు సమాజంలో దేవుని కోసం బ్రతకని వారు అలాంటి వారే. అయితే అలాంటి వారికి ఇలాంటి దేవుని మాటలను ఉపయోగిస్తే, తెలియజేస్తే, వాళ్ళు దేవుని యొద్దకు వస్తే, వాళ్ళ జీవితాలను మార్చుకుంటే దేవుడు ఎంతో ఆనందపడతాడు, ఎంతో ఆనందపడతాడండి. అయితే మరో మాటను మనం చూసుకుందామండి. చూద్దాం ఒకసారి. హెజ్కేలు గ్రంథము 11వ అధ్యాయము 19వ వచనం. వారు నా కట్టడలను, నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏకమనస్సు అంటున్నాడంటే అర్థం ఏంటి? ఇశ్రాయేలీలో ఒకే ఆలోచన లేదు, ఇశ్రాయేలీలు ఐక్యతగా లేరు, ఇశ్రాయేలీలే ఒకరినొకరు అంటే పడదు. అలాంటి వారికి నేను ఎలాంటి హృదయాన్ని ఇవ్వాలనుకున్నాడు తెలుసా అండి? రాతి గుండెగా ఉన్న వీళ్ళను వాళ్ళకి నేను మాంసపు గుండెనిస్తాను అంటున్నాడండి. అయితే ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అంటే, దేవుని మాట విననొల్లని వారుగా వీరు కనిపిస్తున్నారండి. మనం కూడా ఒకవేళ అలా ఉన్నామేమో ఆలోచించండి. మనలో కూడా మంచి క్రియలు లేకుండా, మనం కూడా దేవునికి లోబడకుండా, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే దేవుడు ఏమంటున్నాడు తెలుసా అండి? ఆ మాట మళ్ళీ చదవండి. వారు నా కట్టడలను, నా విధులను నెరవేర్చున్నట్లు నేను వారి శరీరముల నుండి రాతి గుండెను తీసివేసి, మనలో మొండి హృదయం ఏమన్నా ఉందనుకోండి, దాన్ని ఏం చేయాలి? మనం
తీసేసుకోవాలి. దేవుని యొక్క వాక్యం చేత మన జీవితాన్ని భద్రపరచుకోవాలి. అందుకే చెబుతున్నాడండి, వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వారిలో నూతన ఆత్మను పుట్టింతును. వాక్యం చేత, ఆజ్ఞల చేత, దేవుడు యెహోవా యొక్క మాటల చేత, ప్రవక్తల యొక్క మాటల చేత, దేవుడు ఏ విషయాలైతే ఇశ్రాయేలీయులకు తెలియచేయటానికి ప్రవక్తలను పంపించి చెప్పిస్తున్నాడో ఆ మాటల చేత వారిలో నూతన హృదయం వచ్చేలా చేస్తానంటున్నాడండి. అంటే మార్పు కలిగినటువంటి జీవితం రావాలి అన్నది దేవుని యొక్క ఆలోచన అటండి. అంతకుముందు ఏమయ్యారు? వాళ్ళు చెడిపోయారు. అంతకుముందు ఏమయ్యారు? వాళ్ళు దేవునికి దూరంగా ఉన్నారు. అంతకుముందు ఎలా బ్రతుకుచున్నారు వాళ్ళు అంటే మొండి హృదయాలతోటి దేవుణ్ణి విడిచిపెట్టి వారి ఇష్టానుసారంగా బ్రతికేవారైపోయారండి. అందుకే ఈ మాట చెబుతున్నాడండి, వాళ్ళకి రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెని ఇస్తానంటున్నాడండి. ప్రియమైన దేవుని పిల్లలారా, మాంసపు గుండె మనకుంటే మనం ఎలా అర్థం చేసుకుంటామో రాత్రి మనం విన్నాం, తెలుసుకున్నాం కదండి. దేవుని యొక్క ఆలోచనను, దేవుని యొక్క బాధను, దేవుని యొక్క ఇష్టాలను, వాటన్నిటిని మనం ఇష్టపడుతూ దేవుడు ఏది కోరుకున్నాడో అది చేస్తూ మనం చాలా చక్కగా జీవిస్తామండి. ఒకవేళ అదే లేదనుకోండి, సంఘం ఉండదు, చర్చ్ ఉండదు, ప్రార్థన ఉండదు, మీటింగ్లు ఉండవు, ఐక్యత ఉండదు, ప్రేమ ఉండదు, కలిసి ఉండలేము. ఇవన్నీ దేనికి సూచన తెలుసా అండి? రాతి హృదయం అండి. అది మారనటువంటి, మార్పు లేనటువంటి హృదయంలో ఉండేటువంటి ఆలోచనలు అవన్నీ. అయితే ఈ క్రొత్త సంవత్సరంలో మనం నిజంగా మార్పు తెచ్చుకున్న వారిగా, మనం బ్రతికే వారిగా ఉండాలి అని ఆలోచించుకుంటున్నామా? అయితే తప్పనిసరిగా మనం చేయాల్సినటువంటి పని ఏంటో తెలుసా అండి? దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో సంఘంలో, వీరందరితో ముఖ్యంగా విరోధం పెట్టుకోకూడదు అని మనం డిసైడ్ అయిపోవాలి. అందరినీ ప్రేమిస్తాము, అందరినీ సహిస్తాము, అందరితో కలిసి ఉంటాము, అందరితో ఐక్యతగా ఉంటాము, అందరితో ప్రతి విషయమును కూడా పంచుకుంటాము, అందరితో దేవుని యొక్క మాటలను పంచుకునే పనిలో, అర్థం చేసుకునే పనిలో ఉంటాము అని మనం డిసైడ్ అయిపోవాలటండి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఏమన్నాడు తెలుసా అండి? ఒకవేళ మనం కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చి సంఘంలో ఉన్నవారికి ఇవ్వలేదనుకోండి, చాలా వాళ్ళ వీక్నెస్ చాలామంది ఇదే ఉంటుంది. ఏంటో తెలుసా అండి? సంఘంలో ఉన్నవారు పక్కకు పడేసినా పర్వాలేదు వాళ్ళని, ఇంట్లో ఉన్న వాళ్ళని మాత్రం చాలా చక్కగా చూసుకుంటారు. కానీ యేసుక్రీస్తు ఏం చెప్పాడో తెలుసా అండి? ఇంట్లో ఉన్న వాళ్ళను ఆలోచించలేదు. ఎవరిని ఆలోచించాడో తెలుసా అండి? చూడండి ఆ మాట ఒకసారి చూద్దాం. మనతో ఉన్నవారిని మనం ఎలా గౌరవించాలో చెబుతున్నాడండి. 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయము 33వ వచనం. నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసి ఉండెను అంటున్నాడండి. అంటే మనతో ఉన్న దాసులు మనం ఎప్పటికి కూడా త్రోసివేయకూడదట, కరుణ చూపించాలట. ఎందుకని ఈ మాట ఎందుకు చెప్తున్నాడో తెలుసా అండి? మనమే గనక కరుణ కలిగి లేమనుకోండి, వాళ్ళకు మనం కరుణ చూపని వారికి ఏం ప్రాబ్లం లేదు. ఎవరికి ప్రాబ్లమో తెలుసా? ద్వేషించిన వారికి ప్రాబ్లం. ఏం ప్రాబ్లం అయ్యా అంటే ఆ మాట చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయంలో చెప్పాడు, చూద్దామండి. మార్కు సువార్త 11వ అధ్యాయం 25-26. 11వ అధ్యాయం మార్కు సువార్త 25-26 వచనం. నీకు ఒకని మీద విరోధమేమైనను కలిగి ఉన్న ఎడల మీరు నిలవబడి ప్రార్థన చేయనప్పుడెల్లాను వారిని ఏం చేయాలట? క్షమించండి. మీ ప్రార్థన ఫస్ట్ దేవుని దగ్గరికి వెళ్ళాలా? మీరు ఫస్ట్ మీలో ఎవరికైతే విరోధం పెట్టుకున్నారో వాళ్ళని మీరు ఫస్ట్ క్షమించమని అడగాలట. లేకుండా అడగకుండా మనం ప్రార్థన చేసినా వేస్టే, వాక్యం చెప్పినా వేస్టే, పాటలు పాడినా వేస్టే, చందా విష్టినా వేస్టే, దేవుని కోసం ఎంత పని చేసినా ఉపయోగం లేదు అంటున్నాడండి. అంటే ఈ నూతన సంవత్సరంలో ఇవన్నీ మనకు తెలియాలి. ఎందుకు తెలియాలి అంటే
ప్రతి సంవత్సరంలో ప్రతి దినంలో మన జీవిత కాలంలో ఈ విషయాలు రిపీట్ అవుతున్నాయి. క్షమించే గుణం లేకుండా పోతుంది, ప్రేమించే గుణం లేకుండా పోతుంది. అందుకే ఏం చేయాలనుకుంటున్నాడు? కరుణ చూపించమంటున్నాడు. ఇంకా చెప్పాలి అంటే మీకు ఒకని మీద ఏమైనా విరోధం కలిగి ఉన్నప్పుడు మీరేం చేయాలటండి? నిలవబడి ప్రార్థన చేయనప్పుడు అలా వాని క్షమించండి అంటున్నాడు. ఎందుకో తెలుసా? ఎందుకు క్షమించమని చెబుతున్నాడు తెలుసా అండి? 26వ వచనం చదవండి ఇప్పుడు. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించును. మీ పాపాలు క్షమించబడాలి అంటే, నా పాపాలు క్షమించబడాలి అంటే, మన పాపాలు క్షమించబడాలి అంటే మనము మనతో ఉన్నటువంటి మన సహోదరులను క్షమించినప్పుడే. ఇలాంటి పరిస్థితులు నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ఉన్నప్పుడే సమాజం యొక్క కళ్ళు తెరిపిస్తున్నాడండి. నూతనంగా జీవించాలనుకున్న వాడి ఆలోచన ఎలా ఉండాలి తెలుసా? నేను ఎవరికైనా తప్పు చేసి ఉంటే నేను ఫస్ట్ వెళ్ళి నేను క్షమించమని అడగాలి. ఇక మీదట అతని వలన నా వలన అతనికి ఏమైనా ప్రాబ్లం రాకూడదు, అతని వలన నాకు ఎటువంటి ప్రాబ్లము రాకూడదు. ఒకవేళ వచ్చినా నేను క్షమించేవాడిగానే ఉండాలి తప్ప కోపాన్ని పెట్టుకునేవాడిగా మాత్రం నేను ఉండకూడదు. నూతన సంవత్సరంలో మనకు బైబిల్ నేర్పిస్తున్నటువంటి బోధండి. ఇవన్నీ పాత విషయాలే, ఎన్నో సందర్భాల్లో విన్నాం ఇవన్నీ విషయాలు. కానీ ఇప్పుడే ఎందుకు చెప్పాలి అంటే ఇక మీదట ఈ 2021వ సంవత్సరం నుంచి, ఈ 1వ తారీఖు నుంచి మన జీవితాలలో మరి ఏ క్షణము ఏ గడియ మన మరణ దినం వచ్చేంత వరకు కూడా మనుషులను క్షమించేవారిగా ఉండాలి, ప్రేమించేవారిగా ఉండాలి, వాక్యాన్ని ప్రకటించేవారిగా ఉండాలి, వాక్య ప్రకారంగా జీవించేవారిగా మనం ఉండాలి. అందుకే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడండి. కనుక దేవుని పిల్లలారా ఈ మాటలు చెబుతున్నాడు. అయితే మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి, కనికరం చూపాలి. యేసుక్రీస్తు ప్రభువుల వారు చూపారు కదా, ఏమవుతామని ఆయన మన కోసం ప్రాణం పెట్టాలి చెప్పండి. కొట్టేవారిని చూస్తే ఏమన్నాడు? తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియట్లేదే, నేను వచ్చింది వీళ్ళ కోసమే, వీళ్ళు ఎలా బ్రతకాలో నేర్పించడం కోసమే, వీళ్ళు ఎవరి వలన పుట్టారో ఎందుకు పుట్టారో వీళ్ళకి తెలియచేయడం కోసమే నేను వచ్చాను. కానీ నన్నే ఈ భూమి మీద లేకుండా చేయాలనుకుంటున్నారు. ఎంత అజ్ఞానం వీరిది! తండ్రి వీరిని క్షమించండి. మనము గనక క్షమించే గుణం లేకుండా, క్షమించమని అడగకుండా విరోధాలు పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుని దగ్గరికి వెళుతుందా? దేవుడు ఏమంటాడో తెలుసా అండి? ఇందాకే మనం ఒక అధ్యాయాలు చదువుకున్నాం కదా, మొట్టమొదటి ప్రసంగంలో కీర్తనల గ్రంథము చూడండి, ఒక మాట ఉంది అద్భుతంగా ఉంటుంది. ఆయన దేవుడు మాట్లాడితే నిజంగా మనం అసలు తట్టుకోలేమండి. ఆయన అసలు బైబిల్ వండర్ఫుల్, అద్భుతంగా రాయించాడు. అసలుకి కీర్తనల గ్రంథము 102వ అధ్యాయము 17వ వచనం దేవుడు డైలాగ్ కొడుతున్నాడు. చూడండి, జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఆయన దిక్కులేని దరిద్రుల నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. అంటే దిక్కులేని వాడి ప్రార్థనైనా దేవుడు వింటాడు, కానీ దిక్కుమాలిన వాళ్ళ ప్రార్థన మాత్రం వినడట దేవుడు. బా ఏంటండి అసలుకి? ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా మాట్లాడుతున్నాడు దేవుడు? ఇదే అధ్యాయంలో చూస్తే 27వ వచనంలో అంటాడు తెలుసా అండి, ఏమన్నా తెలుసా అండి? నీవు ఏకరీతిగా ఉండవాడు అంటున్నాడు భక్తుడు దేవుణ్ణి. దేవుడు ఎలా ఉంటాడు? ఎప్పటికీ ఆయన ఒకేలా ఉంటాడు, పాపం చేయని వాడిగా ఉంటాడు, మనుషులందరినీ ఒకే రీతిగా చూసేవాడిగా ఉంటాడు. మనుషులు మాత్రం ఉండలేకపోతున్నారండి. మనము కూడా ఒక్క నిర్ణయాన్ని తీసుకుంటున్నప్పుడు ఆ నిర్ణయాన్ని మనం ఏం చేయాలి తెలుసా అండి? ప్రారంభం నుంచి చివరి వరకు కూడా, ప్రారంభించినప్పుడు ఎలాగైతే ఉంటామో ముగింపు వరకు కూడా మనం ఎలా ఉండాలో తెలుసా అండి? చాలా జాగ్రత్తగా దానిని నెరవేరుస్తూ బ్రతికే వారిగా మనం జీవించాలి. అందుకే ఒకవేళ అలా బ్రతకలేదనుకోండి, అసలు ముగింపు లేకుండా ప్రారంభం ఎందుకు చెప్పండి? ముగింపు వరకు నువ్వు సరిగ్గా బ్రతకకుండా ప్రారంభం ఎందుకు అని దేవుడు అడుగుతున్నాడు.
నీ జీవితంలో మొట్టమొదట 4 రోజులు ఉండే ఈ సంతోషం కన్నా చివరి దనక ఉండకుండా కొద్ది రోజులకు ఉండే ఈ సంతోషం ఎందుకు? చివరికి నువ్వు మరలా పాడైపోతున్నావు కదా, చివరికి నువ్వు మరలా లోకంలో కలిసిపోతున్నావు కదా, చివరికి నువ్వు మరలా నా యొద్దకు వస్తూ నన్నే మోసం చేసుకుంటూ నువ్వు పాతాళానికి వెళ్ళిపోతున్నావు కదా. ఈ పరిస్థితులు నీకెందుకు? ప్రారంభించటం ఎందుకు, ముగింపు వరకు ఉండకుండా పోవడం ఎందుకు అంటున్నాడు దేవుడు. ప్రారంభించిన నీవు ముగింపు వరకు ఎందుకు ఉండకూడదు? ఉండాలి అని చెబుతున్నాడు. అందుకే అయితే ఇప్పుడు ఏం చేయాలి? దేవుడు ఎలాగైతే ఏకరీతిగా ఉన్నాడో, నేను చర్చిలో ఉన్నా ఒకేలా ఉండాలి, బయట ఉన్నా ఒకేలా ఉండాలి, మనుషులతో ఉన్నా ఒకేలా ఉండాలి, లేకపోయినా కూడా ఒకేలా ఉండాలి, కుటుంబ సభ్యులతో ఒకేలా ఉండాలి, బయట ఉన్న వారితో ఒకేలా ఉండాలి, సంఘస్థులతో కూడా జాగ్రత్తగా ఉండాలి. అదే చెబుతున్నాడండి ఇక్కడ. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరిని ఉద్దేశించి చెప్పట్లేదండి. ఒకవేళ మన మనస్సు బాగలేకపోతే మాత్రం తప్పనిసరిగా సరి చేసుకోవాలి. ఎనీబడి ఇన్ ద వరల్డ్, ఇది దేవుని వాక్యం. నేను ఇంటి దగ్గర నుంచి నోట్స్ మీద రాసుకొని వచ్చాననుకుంటున్నారేమో. పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు రాయించి మన చేతుల్లో పెట్టినటువంటి బైబిల్లో ఉన్నటువంటి సంగతులు. మన ప్రార్థన దేవుని యొద్దకు వెళ్ళాలంటే ఎలా ఉండాలటండి? విరోధం ఉండకూడదట, క్షమించే స్వభావం ఉండాలట. అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి, ఇతరులు మనతో ఉన్న మన సహోదరుడి పాపాలు క్షమించబడతాయి. లాక్ ఎక్కడ పెట్టాడో చూడండి దేవుడు. ఒకవేళ వారితో మనం విరోధంగా ఉంటే ఇంకా నువ్వు ప్రార్థనలు చేస్తున్నా ఎలా ఉంటాయంటే చెవిటోడి ముందు శంఖం ఊదినట్టే అనమాట. అది సామెత బాగుంది కదా. అసలుకి వాడికి వినిపిస్తుందా? వినిపించదు. దేవుని యొద్దకు కూడా మనం చేస్తున్న ప్రతిదీ కూడా వెళ్ళదండి. అందుకే ఎగ్జాంపుల్గా భూమి మీద ఉన్నవారిని చూపిస్తున్నాడు. ఎలా ఉన్నాడండి? ఏమంటున్నాడు? దిక్కులేని దరిద్రుల ప్రార్థనైనా వింటాడట, కానీ దేవుణ్ణి తెలుసుకున్నామని చెప్పుకుంటూ సహోదరులను ద్వేషిస్తున్న ఇలాంటి వారి ప్రార్థనను మాత్రం దేవుడు లక్ష్య పెట్టాడట. పాపాలు క్షమించబడవట. ఇప్పుడు ఎంత భయపడాలో తెలుసా మనము? ఎంత వణికిపోవాలో తెలుసా మనము? ఈ 21వ సంవత్సరం నుంచైనా 2021వ సంవత్సరం నుంచైనా నా జీవితాన్ని నేను బాగు చేసుకోవాలి అని ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలండి. ఖచ్చితంగా. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు ఎన్నో మేలులు చేశాడు. ఇంకా దావీదు గారిని అడిగితే లెక్కకు మించి ఉన్నదన్నాడు. ఇంకా లెక్క చెప్పలేం. మరి దేవునికి మనం ఏం చేసాం చెప్పండి? నీ జీవితాన్ని సరిగ్గా ఇచ్చావా? దేవుని యొద్దకు వచ్చిన మనం సరిగ్గా బ్రతుకుతున్నామా? దేవుని ఆలోచనల ప్రకారం మనం జీవిస్తున్నామా? మనల్ని మనం ప్రశ్నించుకుంటే నిజంగా ఈ రోజు నుంచైనా మనం దేవుని కోసం బ్రతికే వారిగా ఉండాలండి. మార్పు తెచ్చుకున్న భక్తులందరూ ఎవరనుకుంటున్నారో తెలుసా అండి? దేవుని యొక్క మనసును అర్థం చేసుకొని తమ జీవితాలను దేవుని కోసం త్యాగం చేసుకొని తమ జీవితాలను వాక్యపు వెలుగుల్లో నడిపించుకోవాలని డిసైడ్ అయిపోయినటువంటి వాళ్ళంతా కూడా అండి. అందుకే ఈ మాటలు చెబుతున్నాడండి. అయితే మనం క్రీస్తు యొద్దకు వచ్చిన తర్వాత మనం జాగ్రత్తగా బ్రతకాలండి. ఒక భక్తుడిని నేను మీకు చూపిస్తానండి. ఎవరంటే ఇంతకుముందు విన్నటువంటి వారు. ఎవరంటే యోహాన్ గారు బాప్తిజం ఇచ్చి యోహాన్ గారు అండి. అతను జీవితంలో ఎలా ఉన్నాడు అతను? నిజంగా పుట్టింది మొదలుకొని ప్రారంభం అంటే చనిపోయేంత వరకు, ఎండింగ్ వరకు దేవుని పనిలో ఎలాగైతే ఉన్నాడో చనిపోయేంత వరకు కూడా అలాగే ఉన్నాడండి. అనేకులను దేవుని వైపుకు మళ్ళించాడు, అనేకులకు సువార్త ప్రకటించాడు, అనేకులకు క్రీస్తు యొక్క మార్గాన్ని తెలియజేశాడు. మనం బాప్టిజం తీసుకున్నాం కదా, మనం క్రీస్తులోకి వచ్చాం కదా, వచ్చిన మనము క్రైస్తవులుగా పిలువబడుతున్నాం కదా. పిలువబడుతున్న మనము నిజంగా భక్తుల యొక్క జీవితంలో దేవుని కోసం బ్రతికిన విధానాలు మన జీవితాలలో కనపడుతున్నాయా లేదని మనలను మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి సమయాలండి. అందుకే దేవుని పిల్లలారా, దేవుడు ఎలాగైతే ఆయన నిర్ణయాలలో మార్పులు ఉండవో మనము కూడా డిసైడ్ అయితే నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారంగా తప్పనిసరిగా ఆ నిర్ణయాన్ని చెరిపేసుకోకుండా జాగ్రత్తగా బ్రతికేవారిగా మనం ఉండాలి. బాప్టిజం తీసుకుంటున్నామంటే అర్థం ఏంటో తెలుసా అండి? ఇక మీదట నేను ప్రేమ పంచేవాడిగా బ్రతుకుతాను అని, అందరితో ఐక్యంగా ఉంటాను అని, అందరినీ సమానంగా చూస్తాను అని, ఎటువంటి విరోధం పెట్టుకోకుండా బ్రతుకుతాను అని
అదేనండి బాప్టిజానికి అర్థం. కానీ మన వాళ్ళు ఎలా ఉంటున్నారు? మాటల్ని, దాని యొక్క భావాల్ని మార్చేశారు. కనుక దేవుని పిల్లలారా, అయితే ఈ సమయంలో నిజంగా మన ప్రార్థన వినాలి అన్న, మన పాపాలు క్షమించబడాలి అన్న, మన జీవితంలో ఈ నూతన సంవత్సరంలో ఎలా ఉండాలో తెలుసా అండి? మార్పు నిజంగా కలిగినటువంటి వారిగా, మార్పును తెచ్చుకొనినటువంటి వారిగా, దేవుడే ఇష్టపడి పరలోకాన్ని ఇచ్చేలా, ఆయనే మన గురించి చెప్పుకునేలా మనం బ్రతికేలా మనం ఉండాలి. అందుకే ఈ విషయాలను చెబుతున్నాడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 6వ వచనం. శిష్యులు వెళ్ళి ఏం చేశారట అని? యేసువారు తమకు ఆజ్ఞాపించిన వాటిని చేశారట. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు వారికి ఏ విషయాలైతే చెప్పాడో, మీరు ఇలా ఉండాలి, సువార్త ప్రకటించాలి, మీరు ఇన్ని ప్రాంతాలకు వెళ్ళాలి, ఇదిగో మీరు వెళుతున్న ప్రాంతాలలో ఖచ్చితంగా నా గురించి మాత్రమే మీరు ఎటువంటి పాపపు క్రియలు చేయకుండా బ్రతికేలా మీరు ఉంటూ నా పనిలో మీరు ఉండాలి అని. వారు ఎలా బ్రతికారు? అలాగే బ్రతికారండి. ఒకవేళ శిష్యులులో తప్పు చేసిన వారు ఉంటే తప్పు చేసిన వారి గురించి రాయించాడు, తప్పు చేయని వారు ఉంటే తప్పు చేయని వారి గురించి కూడా రాయించాడండి. అయితే వాళ్ళలో ఎవరిని ఎక్కువగా దేవుడు ఇష్టపడ్డాడు? తప్పు చేయకుండా దేవుని పనిని జరిగించిన వారిని. అయితే ఇక్కడ ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నాడు అంటే, దేవుడు చెప్పిన ప్రకారంగా చేసేవారే ఆయనకిష్టులు, పరలోకానికి వారసులు. భూమి మీద ఏ క్రియ చేస్తున్నా, ఏ కార్యక్రమం చేస్తున్నా దేవుడు చూసి ఆనందించేవారండి. దేవుని మాట వినేవారు మాత్రమే. వాళ్ళ ప్రార్థనలు వెళ్తాయి, వాళ్ళకు ఆత్మ సంబంధమైన విషయాలలో ఆశీర్వాదం ఉంటుంది. ప్రతిదీ కూడా అండి, ఆత్మ సంబంధమైన విషయాలలో ప్రతిదీ కూడా దేవుడు సహాయం చేస్తూ ఉంటాడనమాట. అందుకే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడండి. అదే అధ్యాయం అంటే ఇప్పుడు మనం కూడా శిష్యులము కాబట్టి మనం ఎలా ఉండాలి? పాపం చేయకుండా, ప్రేమ చూపిస్తూ, కోపాన్ని పెంచుకోకుండా, ఐక్యతగా ఉంటూ జాగ్రత్తగా ఈ సమాజంలో ఉండాలి. కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? సహోదరులు ఐక్యత కలిగి జీవించుట ఎంతో మేలు, ఎంతో మనోహరం అన్నాడు. కారణం ఏంటి? 12 గోత్రాల వారికే ఒకరంటే ఒకరు పడరు, సంఘంలో ఉన్నవారికే ఒకరంటే ఒకరు పడరు. ఐక్యతను దేవుడు కోరుకుంటున్నాడు, ప్రేమను దేవుడు కోరుకుంటున్నాడండి. సమాధి చేసేయాలి, కోపం ఉంటే సమాధి చేసేయాలి, ద్వేషం ఉన్నా సమాధి చేసేయాలి, ప్రేమను బయటికి తీసుకురావాలి. ఎంత ప్రేమిస్తావో నీకు అంత సంతోషంగా దేవుడు మాట్లాడి నీ గురించి చెప్పుకుంటాడు. నా కుమారుడితను, యేసుక్రీస్తుని చూసి ఏమనుకున్నాడు తెలుసా అండి? ఈయన నా ప్రియ కుమారుడని చెప్పుకున్నాడు అంటే తండ్రిని ఎంత సంతోషపెట్టాడు ఆలోచించండి. మన గురించి చెప్పాలంటే వీడు అసలు నా కుమారుడే కాదు అని చెప్పేస్తాడు. కారణం ఏంటి? సరిగ్గా బ్రతకట్లేదంటాడు. ప్రేమైన దేవుని పిల్లలారా, క్రొత్త సంవత్సరంలో నిజంగా దేవుడు మనల్ని ఇష్టపడేలా, దేవుడు మనకు పరలోకం ఇచ్చేలా, పాతాళానికి మనల్ని వెళ్ళిపోనివ్వకుండా కాపాడబడేలా, యేసుక్రీస్తు యొక్క త్యాగం వ్యర్థం కాకుండా ఈ సమాజంలో భక్తులు మన యొద్దకు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకుని రావడానికి ఎంత త్యాగాన్ని చేసి మన చేతుల్లో పెట్టారో, వీటన్నిటికి విలువను తీసుకురావాలి అంటే ఖచ్చితంగా మనం జాగ్రత్తగా దేవుని కోసం బ్రతికి జీవించాలి. అలా ఉన్నప్పుడే మనం ఎవరో తెలుసా అండి? క్రీస్తునందు నూతనముగా సృష్టింపబడిన వారము. అనగా దేవుని యొక్క ఆలోచనలను అర్థం చేసుకుని బ్రతకగలిగే స్వభావము కలిగినటువంటి వారు పరలోకానికి వారసులు. ఇలాంటి వారి కోసం యేసుక్రీస్తు ప్రభుల వారు భూమి మీద ప్రాణత్యాగం చేశాడు. ఆలోచించుకొని అందరూ చక్కటి నిర్ణయములతోటి ఈ సమాజంలో క్రీస్తు యొక్క వాక్యమును, క్రీస్తు యొక్క గొప్పతనాన్ని, పరలోకపు తండ్రి యొక్క ఆలోచనను, ఉద్దేశమును, సంకల్పమును ప్రతి ఒక్కరు కూడా ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఈ క్రొత్త సంవత్సరంలో తెలియజేసేవారిగా, అనేక మంది బ్రతుకులను మార్చేవారిగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా అలా బ్రతకాలి అని, మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తున్నాము. అందరికీ వందనములు.